హాయ్ ఇంజనీర్స్ అండ్ ఫ్యూచర్ ఇంజనీర్స్, వెల్కమ్ టు లెక్చర్ 43 ఆఫ్ డిఎస్ఎస్ సిరీస్. ఈరోజు వచ్చి మనం రెయిన్ సమ్ క్వేరీ ఇమ్యూటబుల్ అనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయబోతున్నాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ రెయిన్ లంగ్ మనకి ఏం చెప్తుందో అర్థం చేసుకుందాం, దాని తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. గివెన్ అన్ అరే నమ్స్ హ్యాండిల్ మల్టిపుల్ క్వేరీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్. క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ ద ఎలిమెంట్ నమ్స్ బిట్వీన్ ఇంటిజర్స్ లెఫ్ట్. ఇక్కడ చాలా సోది ఉంది, నేను మీకు డైరెక్ట్గా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, మనకి ఇలా ఒక అరే ఇవ్వడం జరుగుద్ది. ఓకే, ఇలా మనకు ఒక అరే ఇవ్వడం జరుగుద్ది. ఈ అరేతో పాటు మనకు కొన్ని రేంజ్ ఇవ్వడం జరుగుద్ది. రేంజ్ 0 to 2 ఒక రేంజ్, 2 to 5 ఒక రేంజ్, 0 నుంచి 5 ఒక రేంజ్. ఇప్పుడు క్వశ్చన్ రిక్వైర్మెంట్ ఏంటంటే, అంటే రీలంగి మావే కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ ఇండెక్స్ నుంచి ఈ ఇండెక్స్ ఆఫ్ సమ్ ఎంత, ఆ సమ్ని రిటర్న్ చేయాలన్నమాట మనం. ఈ ఇండెక్స్ నుంచి ఈ ఇండెక్స్ ఆఫ్ సమ్ ఎంత, ఆ సమ్ని రిటర్న్ చేయాలి మనము. ఈ ఇండెక్స్ నుంచి ఈ ఇండెక్స్ సమ్ ఎంత, ఆ సమ్ని రిటర్న్ చేయాలి మనం. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ఎలా అప్రోచ్ అవుతాము? మన దగ్గర ఒక అరే ఉంది, మన దగ్గర 0 నుంచి 2 వరకు ఇండెక్స్ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తారు మీరు? 0 నుంచి 2 వరకు ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? -2 + 0 + 3 = 1. ఇక్కడ మీరు 1 రిటర్న్ చేస్తారు. ఇప్పుడు 2 to 5 అంటే ఏం చేస్తారు మీరు? 3 - 5 + 2 - 1. ఇది చేస్తే -2 + 2 కొట్టుకుపోయి -1 మిగులుద్ది, -1 రిటర్న్ చేస్తారు. ఇప్పుడు 0 నుంచి 5 అంటే ఏం చేస్తారు మీరు? అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అని అర్థం అనమాట. ఇప్పుడు ఏం చేస్తారు? -2 + 0 + 3 - 5 + 2 - 1. క్యాలిక్యులేటర్స్ ఎంత వస్తుందో అంత ఇక్కడ వేసుకుంటారు. సో ఇక్కడ ఏమవుతుంది? ప్రతిసారి మిమ్మల్ని ఒక రేంజ్ ఇచ్చి ఆ పర్టికులర్ అరేలో సమ్ని క్యాలిక్యులేట్ చేయమని చెప్తారు. మీరు ఈ ప్రాబ్లమ్ ఎలా చేస్తారు? వెరీ ఈజీ అంటారు. బ్రో, చిన్న పిల్లల ప్రాబ్లం ఇది, ఏం మాట్లాడుతున్నాను అని సింపుల్గా మీరు ఇట్లా ఒక ఫర్ లూప్ రాస్తారు. అండ్ i = రేంజ్. ఈ పర్టికులర్ రేంజ్లో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం లెఫ్ట్ పాయింటర్ అనుకుందాము, దీన్ని మనం రైట్ పాయింటర్ అనుకుందాం. ఓకే, సో మన దగ్గర లెఫ్ట్ పాయింటర్ ఉంది, రైట్ పాయింటర్ ఉంది. చాలామంది ఎప్పుడు ఫర్లు పడాలి, ఎప్పుడు వైర్లు పడాలి చిన్న కన్ఫ్యూజన్లో ఉంటారేమో అని అనుకుంటారు. ఐఎమ్ నాట్ షూర్, బట్ ఉంటే మాత్రం వాళ్ళ కోసం చెప్తున్నా. ఇక్కడ మీరు అద్భుతంగా వైర్లు వాడవచ్చు. ఎందుకు వాడచ్చు అంటే, మీకు ఒక స్టార్ట్ పాయింట్ ఇవ్వడం జరిగింది, ఒక ఎండ్ పాయింట్ ఇవ్వడం జరిగింది. సో రెండు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో మీకు ఇక్కడ ఎటువంటి అవసరం లేదు. ఇక్కడ పద్ధతిగా మీరు వైల్ లూప్ వాడుకుంటే బాగుంటుంది నా ఫీలింగ్. ఐ మే నాట్ ఏబుల్ టు జస్టిఫై యూ, బట్ ట్రై టు అండర్స్టాండ్ ద కోడ్ అండ్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇక్కడ నేను ఏమంటా అంటే సింపుల్గా ఎంట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఒక ఫంక్షన్ రాస్తా. అంటే ఫంక్షన్ ఉంటుంది. సింపుల్గా వైల్ లెఫ్ట్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రైట్. మనకు కావాల్సింది ఇదే కదా, లెఫ్ట్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రైట్. సమ్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ లెఫ్ట్ ప్లస్ అంతే, రిటర్న్ సమ్. దిస్ ఈస్ ద ఐడియల్ వే టు సాల్వ్ దిస్ పర్టిక్యులర్ ప్రాబ్లమ్. ఇది మనకు తెలిసిందే. సింపుల్గా ఒక లూప్ రన్ చేస్తాం. ఆ లూప్ రన్ చేసిన ప్రతిసారి మనకు ఒక ఈ పర్టికులర్ రేంజ్లో ఉన్న వాల్యూ మనకు బయటకు వస్తే ఆ వాల్యూ మనం రిటర్న్ చేస్తాం. ఇక్కడ దీని ఒక టైం కాంప్లెక్సిటీ ఎంత? స్ట్రైట్ ఫార్వర్డ్ టైం కాంప్లెక్సిటీ వచ్చి బిగ్ ఆఫ్ ఎన్. ఎటువంటి స్పేస్ కాంప్లెక్సిటీ వాడితే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి లేదు. సో స్పేస్ కాంప్లెక్సిటీ విల్ బి బిగ్ ఆఫ్ వన్. ఇప్పుడు దీన్ని మనం కోడ్లో చూద్దాం. ఓకే, కోడ్లో రేలంగి మావే ఎక్స్పెక్టేషన్ వేరేలాగా ఉండే అనమాట. సో నేను మీకు ఫస్ట్ కోడ్ చూపిస్తాను. సో ఇక్కడ మీరు క్వశ్చన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ ఏమంటారంటే, నమ్స్ అరేని ఒక అరే ఇవ్వడం జరుగుతుంది. అరేని ఫస్ట్ మనం ఒక కాపీ చేసుకోవాలి. దాంతో సమ్ రేంజ్ అనే మెథడ్లో మనకి లెఫ్ట్ పాయింటర్ రైట్ పాయింటర్ ఇచ్చి ఉంటారు, అంటే లెఫ్ట్ ఇండెక్స్ రైట్ ఇండెక్స్ ఇచ్చి ఉంటారు. అక్కడ నుంచి మీరు ఆ సమ్ని కేటగరైజ్ చేసి పంపించాలన్నమాట. సో మనం ఇక్కడ సమ్ రేంజ్లో ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ని రాసాము. నమ్ సరే ఇదంతా మీకు అర్థమైపోద్ది అనుకుంటా చూసినప్పుడు. బట్ హియర్ దేర్ ఇస్ అ ఛాలెంజ్. మనము మనకి ఆల్రెడీ నమ్స్ అరే ఒక అరే ఇవ్వడం జరిగింది. ఆ అరే నుంచి మనం ఒక అరే క్రియేట్ చేసుకున్నాం సొంతంగా. ఎందుకంటే సమ్ రేంజ్లో ఎటువంటి అరేని పాస్ చేయట్లేదు కాబట్టి మనకు ఒక గ్లోబల్ అరే కావాలి, సో మనం ఇక్కడ అరేని ఒక గ్లోబల్ అరేలో తీసుకున్నాం. దాని నుంచి మన క్యాలిక్యులేషన్ అనేది చేసుకుంటాం. ఇక్కడ ఇచ్చిన అరే మీద మనం ఎటువంటి ఆపరేషన్స్ చేయట్లేదు. ఇచ్చిన అరే నుంచి ఒక కొత్త అరే క్రియేట్ చేసుకొని దాని మీద మనకు కావాల్సిన ఆపరేషన్స్ అని క్రియేట్ చేస్తున్నాం. అవునా కదా? అవును. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏదైనా లాజిక్ వాడి ఈ బిగ్ ఆఫ్ అండ్ టైం కాంప్లెక్సిటీని తగ్గించవచ్చు. దాని గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు క్వశ్చన్ని కనుక మీరు డీటెయిల్గా ఆలోచిస్తే మనకు ఒక అరే ఇవ్వడం జరిగింది. మనకి నమ్స్ అని ఒక అరే ఇవ్వడం జరిగింది వాళ్ళు. ఓకే, నమ్స్ అని ఒక అరే ఇవ్వడం జరిగింది. ఆ అరే నుంచి మనం దీన్ని మళ్ళీ ఇంకొక డిఫరెంట్ అరేలో స్టోర్ చేసుకుంటాం. ఎందుకంటే మనకు గ్లోబల్ యాక్సెస్ కావాలి పర్టికులర్ అరేది. మీరు కనుక బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉంటే ఇక్కడ మీకు లైన్ నెంబర్ 4లో నమ్స్ అనే ఏదైతే అరే ఉందో దాన్ని మీరు సమ్ అరేంజ్ అనే మెథడ్లో ఆ ఫంక్షన్లో వాడలేరు. ఎందుకంటే మనం పారామీటర్స్ కింద పాస్ చేయలేదు. దిస్ ఇస్ వాట్ క్వశ్చనర్ సెట్ అనమాట. క్వశ్చన్ ఇలా అడగడం జరిగింది మనకి. సో మనం మ్యాండేటరీగా కొత్త అరే క్రియేట్ చేసుకుని కొత్త అరేలో వాల్యూస్ అన్ని స్టోర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎలా స్టోర్ చేసుకుంటారా? నమ్స్ అరేలో ఏదైతే వాల్యూస్ ఉన్నాయో అన్నీ ఒక అరేలో స్టోర్ చేసుకుని దాని మీద కంపిటీషన్స్ చేస్తున్నాను, అంతే కదా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ అరే ఉంది అనుకుందాం. ఓకే, ఈ అరేని కాపీ చేసుకుంటున్నాం. నాకు క్వశ్చన్లో ఈ అరే ఇవ్వడం జరిగింది. ఓకే,
నా క్వశ్చన్ ఆల్రెడీ అరే ఇచ్చాడు. ఇదేమరే ఇప్పుడు నమ్ సరే, ఇది నమ్ సరే. నేను ఇక్కడ నుంచి ఇంకొక అరే క్రియేట్ చేయాలి, ఎందుకంటే నా సమ్ రేంజ్ అనే మెథడ్కి లేకపోతే సమ్ రేంజ్ అనే ఫంక్షన్కి ఈ అరే ఒక యాక్సెస్ లేదు. కూడా నేను ఏం చేస్తున్నా, మళ్ళీ ఇంకో కొత్త అరే క్రియేట్ చేస్తున్నాం. ఇది ఏం చేస్తున్నాం, మళ్ళీ సేమ్ వాల్యూస్ -2 0 3 -5 2 -1తో కొత్త అరే క్రియేట్ చేసి దీని మీద కంపిటీషన్స్ చేస్తున్నాం. ఒక కొత్త అరే ఆల్రెడీ నేను బిగ్ ఆఫ్ అండ్ స్పేస్ తీసుకుంటున్నా, స్పేస్ తీసుకొని మళ్ళీ ఏం చేస్తున్నా, మళ్ళీ బిగ్ ఆఫ్ అండ్ స్పేస్ తీసుకుంటున్నా ఆన్సర్ని ఫిగర్ అవుట్ చేయడానికి. సమ్ ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, నాకు స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్, టైమ్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఈ పర్టికులర్ టైం కాంప్లెక్సిటీ మనం బిగ్ ఆఫ్ 1కి మూవ్ డౌన్ చేయొచ్చు. ఎలానో ఆలోచిద్దాం. ఇక్కడే మనం ప్రిఫిక్సమ్ అనే కాన్సెప్ట్ని వాడటం జరుగుతుంది. ప్రిఫిక్సమ్ మీకు కనుక గుర్తుంటే, ప్రిఫిక్సమ్ అనే కాన్సెప్ట్ మనం ఏం చేస్తామంటే హిస్టరీని గుర్తుపెట్టుకుంటాము. మనం ప్రీ కంప్యూటేషన్స్ చేస్తాం. ప్రిఫిక్సమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాం. ఇక్కడ మనకి రేంజ్, ఎప్పుడైతే మీకు క్వశ్చన్స్లో రేంజెస్ అని కనిపిస్తాయో ప్రిఫిక్సమ్ వైపు మీ ఆలోచనలు వెళ్ళాలి. ప్రిఫిక్సమ్ ఏం చేస్తుంది, ఫస్ట్ ఇక్కడ -2 ఉందా, ఓకే, నా ఫస్ట్ ఇండెక్స్ -2, దాని -2 ప్లస్ ఉన్నా ఎంత, -2 అది క్యుములేటివ్ సమ్ తీసుకొని వస్తుంది. ఇప్పుడు -2 + 3 ఎంత, 1 1 + -5 ఎంత, -4 -4 + 2 ఎంత, -2 -2 + -1 ఎంత, -3. ఇప్పుడు ఇది ఏమంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇప్పుడు వీటి ఇండెక్సెస్ రాస్తాం చూడండి. 0 కనిపించలేదు కదా, 0 1 2 3 4 5. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇండెక్స్ 0 నుంచి ఇండెక్స్ 2 వరకు సమ్ కావాలి అంటే సింపుల్గా రిటర్న్ దిస్ 1 విల్ బి యువర్ సమ్. ఇండెక్స్ 0 నుంచి ఇండెక్స్ 2 వరకు నీ సమ్ ఎంత అంటే 1 క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకున్నావు. ఏం చేసావు, నువ్వు అన్నిటిని యాడ్ చేసుకుంటూ వెళ్ళావు. -2 0 3 ఎంత, 1 దాట్స్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ నిన్ను వాడు ఎవడైనా వచ్చేసి ఇప్పుడు ఇండెక్స్ 0 నుంచి ఇండెక్స్ 4 వరకు అడిగాను అనుకోండి, సమ్ ఎంత అవుతుంది, -2. ఎందుకంటే నువ్వు అదేగా చేసింది, నువ్వు ఈ 4th ఇండెక్స్లో ఏం స్టోర్ చేసుకుంటున్నావు, ఇక్కడి వరకు ఎంతైతే సమ్ వచ్చిందో సమ్ని స్టోర్ చేసుకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, -2 + 0 + 3 -5 + 2 + 2 -2 స్వాహా, 3 - 5 ఎంత, -2. కరెక్ట్గా అదే స్టోర్ చేసుకున్నాయి ఇక్కడ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ప్రిఫిక్స్ సమ్ అన్నప్పుడు. ప్రిఫిక్స్ సమ్ గివ్స్ యూ ద ఎలిజిబిలిటీ టు స్టోర్ సమ్ టిల్ దట్ పర్టికులర్ వాల్యూ. ఇప్పుడు ఓకే బ్రో బాగుంది, నువ్వు ఇప్పుడు 0 నుంచి 4 వరకు అంటే ఇక్కడ ఉన్న సమ్ని రిటర్న్ చేయమంటారో బాగుంది, 0 నుంచి 2 వరకు అంటే ఇక్కడ ఉన్న సమ్ని రిటర్న్ చేయమంటే బాగుంది. కానీ క్వశ్చన్లో మనకి చూసుకున్నట్లయితే మనకి 2 నుంచి 5 కూడా అడిగారు కదా, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మీకు ట్విస్ట్ చెప్తా. మనకి సమ్ ఇట్లాంటి ప్రిఫిక్స్ సమ్లో సమ్ ఆఫ్ లెఫ్ట్ కామా రైట్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఏం లేమమ్మా, చిల్ అవ్వాలి, మనం చిల్ అవ్వాలి. ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే ఒక ఫార్ములా లాగా చెప్తా ఫస్ట్ నేను మీకు, ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్. అబ్బా చిన్న చిన్న మిస్టేక్స్ టచ్ పోయింది కదా. ప్రిఫిక్స్ అరే మీరు అయితే క్రియేట్ చేసుకున్నారో అక్కడ నుంచి రైట్ మైనస్ ప్రిఫిక్స్ ఆఫ్ లెఫ్ట్ -1 అనగా ఈ లెఫ్ట్ ఇండెక్స్ రైట్ ఇండెక్స్ మీ దగ్గర 2 ఇండెక్స్లు ఇవ్వడం జరిగితే రైట్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ మైనస్ లెఫ్ట్ ఇండెక్స్ -1. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 2 నుంచి 5 వరకు సమ్ కావాలనుకుందాం. ఓకే, సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు దీని పేరు ప్రీ అనుకోండి. ఓకే, ప్రిఫిక్స్ సమ్ ప్రీ అనుకోండి. ప్రీ ఆఫ్ 5 మైనస్ ప్రీ ఆఫ్ 1, 2 - 1 1. మీరు కనుక ఇది చేశారనుకోండి, ఇప్పుడు ప్రిఫిక్స్ ఆఫ్ 5లో ఎంత ఉంది, -3 ఉంది. -3 -1లో ఎంత ఉంది, -2 ఎంత అయింది, -3 ప్లస్ ఇది -3 + 2 అంటే ఎంత అయింది, ఇప్పుడు ఇది -1 అయింది. ఇప్పుడు 2 to 5 సమ్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. 2 to 5 మనం ఆల్రెడీ సమ్ క్యాలిక్యులేట్ చేసాం అనుకుంటే 2 to 5 చేస్తే మనకు -1 వచ్చింది. ఇక్కడ కూడా మనకు -1 వచ్చిందా, -1 వచ్చింది. సో దిస్ ఇస్ సాటిస్ఫైడ్. సో దిస్ ఇస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ఇన్ సమ్ రేంజ్. బ్రో ఎందుకు వర్క్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది దాని గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు నీకు సింపుల్ బ్రో, పెద్ద దాంట్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏం లేదు. నీకు ఈ సమ్ కావాలి. ఓకే, నీకు ఈ సమ్ కావాలి. నీకు 2 నుంచి 5 వరకు, మనం 2 నుంచి 5 అనుకున్నాం కదా, నీకు సెకండ్ ఇండెక్స్ నుంచి 5th ఇండెక్స్ వరకు సమ్ కావాలి. ఓకే, సెకండ్ ఇండెక్స్ నుంచి 5th ఇండెక్స్ సమ్ తీసుకుంటావు, బాగానే ఉంది. కానీ అది ఏమి ఇంక్లూడ్ చేయాలి, ఓన్లీ ఇక్కడి వరకు మాత్రమే ఇంక్లూడ్ చేయాలి. కానీ ఈ 1లో ఈ సమ్ కూడా ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉంది. సో నేను ఈ వాల్యూ తీసేసి ఈ వాల్యూని కన్సిడర్ చేస్తున్నాను. దాట్ ఈజ్ మీకు అర్థమైతే ఓకే, అర్థం అవ్వకపోయినా లైట్ తీసుకోండి, ఫార్ములా గుర్తుంచుకుంటే అయిపోతుంది పని. కానీ అర్థం చేసుకునే వాళ్ళ కోసం చెప్తున్నాం. మళ్ళీ వినండి, మనకి ఈ 5th ఇండెక్స్ దగ్గర ఉన్న సమ్ ఏంటిది, క్యూములేటివ్ సమ్ ఆఫ్ ఆల్ దిస్ ఎలిమెంట్స్. కానీ ఏదైనా సెకండ్ ఇండెక్స్ నుంచి సమ్ కావాలంటే, అంటే ఇక్కడ సమ్ కావాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, దీని ముందున్న ఈ సమ్ని తీసేయాలి, దీని ముందున్న ఈ సమ్ని తీసేయాలి. నేను అదే చేస్తున్నాను. లెఫ్ట్ ఆఫ్ -1 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సమ్ని తీసుకుంటున్నా, దాని ముందున్న ఎలిమెంట్స్ ఒక సమ్ వాల్యూ తీసుకున్నా. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. కానీ ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఉంది. అదే మనని సమ్ ఆఫ్
అదే మనని సమ్ ఆఫ్ 0,5 అడిగినప్పుడు ఏం చేస్తారు మీరు ఇదే ఫార్ములాలో పెట్టి L-1 ఇప్పుడు సమ్ ఆఫ్ 0,5 అంటే ఏమవుతుంది ఆలోచించండి. సమ్ ఆఫ్ 0,5 అంటే ఏమవుతుంది ఇది లెఫ్ట్ ఇండెక్స్ ఇది రైట్ ఇండెక్స్ అంతే కదా. ఇప్పుడు మీరు ఏం రాస్తారు ప్రిఫిక్స్ ఆఫ్ భరత్ చెప్పాడు ప్రిఫిక్స్ ఆఫ్ r మైనస్ ప్రిఫిక్స్ ఆఫ్ 0-1 అంటే ఇది ఏమైంది ప్రిఫిక్స్ ఆఫ్ 5 మైనస్ ప్రిఫిక్స్ ఆఫ్ -1 అయింది. అరేలో -1 ఇండెక్స్ ఉంటుందా ఉండదు. అప్పుడు మీకు ఏమొస్తుంది అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మరి ఎలా హ్యాండిల్ చేయాలి మీరు సింపుల్ ఇఫ్ ఇప్పుడు మనం ఆలోచించండి నేను ఎలా హ్యాండిల్ చేయాలనేది. ఓకే ఇప్పుడు నన్ను ఎవరైనా వచ్చి 0 నుంచి 5 వరకు సమ్ అడిగారు అనుకోండి దాని అర్థం ఏంటిది డైరెక్ట్గా ఇక్కడ ఉన్న వాల్యూని రిటర్న్ చేయాలి అంతే. ఎందుకంటే క్యుములేటివ్ సమ్ టిల్ 5 ఇస్ దిస్. నేను ఎటువంటి వాల్యూస్ తీసేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫస్ట్ ఇండెక్స్ సమ్ పడుతున్నాడు కాబట్టి. సో ఎటువంటి ప్లేస్లో మీరు ఏం చేయాలంటే ఇఫ్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు 0 లెఫ్ట్ కనుక ఈక్వల్ టు 0 ఉంటే సింపుల్గా రిటర్న్ అరే ఆఫ్ లైక్ ప్రిఫిక్స్ ఆఫ్ రైట్ అంతే. ఎందుకంటే ఇక్కడ మీరు ఎటువంటి వాల్యూస్ తీసేయాల్సిన అవసరం లేదు అందుకని దాట్ సింపుల్ ఇట్ ఇస్. ఇక్కడ 0 నుంచి 5 వరకు మీరు ఎటువంటి వాల్యూస్ తీసేయాల్సిన అవసరం లేదు. కానీ మిమ్మల్ని 3 నుంచి 5 వరకు అడిగారు అనుకోండి అప్పుడు మీరు ఏం చేయాలి మీకు ఈ రేంజ్లో సమ్ కావాలి అంటే దీని ముందు ఎలిమెంట్స్ తీసేయాలి. ముందు ఎక్కడ వరకు ఎలిమెంట్స్ ఉన్నాయి సెకండ్ ఇండెక్స్ వరకు ఎలిమెంట్స్ ఉన్నాయి. సో సెకండ్ ఇండెక్స్ వరకు ఎలిమెంట్స్ తీసేస్తారు అనమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటే చాలా ఈజీ బేసిక్ మ్యాథ్ ఇది. అర్థం అవ్వని వాళ్ళు మళ్ళీ ఒకసారి చూడండి ఎందుకంటే జస్ట్ వాంటెడ్ టు మేక్ షూర్ ఎవ్రీబడి అండర్స్టాండ్స్. ఎవరికి ఫీలింగ్ రాకూడదు చాలా ఈజీ ఇది అయినా నాకు అర్థం కాలేదన్న ఫీలింగ్ ఎవరికి రాకూడదు. వచ్చినా ఏం పర్లేదు ఇట్స్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. చూడండి నేర్చుకోండి అంతే చిల్. ఓహో మనకు వచ్చిన మ్యాథ్స్కి మనకు వచ్చిన బ్రెయిన్కి ఓకే ఫైన్. సో నేను మళ్ళీ అదే చెప్తున్నా మీకు 3 నుంచి 5 వరకు సమ్ కావాలి అంటే ఏం చేయాలి మీ దగ్గర 3 దగ్గర సమ్ ఎంత ఉంది -4 ఉంది. -4 ఎలా వచ్చింది మీకు అది 0 నుంచి 3 వరకు సమ్ కానీ మీకు 3 నుంచి 5 వరకు సమ్ కావాలి. అప్పుడు మీరు ఏం చేయాలి మీకు ఈ పర్టికులర్ ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ వరకే కన్సిడర్ చేయాలి మిగతావన్నీ కన్సిడర్ చేయకూడదు. అందుకని నేను ఏం చేస్తున్నానంటే 3 నుంచి 5 వరకు సమ్ కావాలన్నప్పుడు 5 - 2 నేను ఈ 3కి ముందు ఎలిమెంట్స్ ఉన్న సమ్ ఏదైతుందో డిలీట్ చేస్తున్నా ఇక్కడ నుంచి సమ్ తీసుకున్నా. ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఎగ్జాంపుల్ తీసుకొని చేయండి మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఓకే సో మీరు కనుక ఇప్పుడు అదే ప్రాబ్లమ్ని చూస్తే ఇదే ప్రాబ్లం ఇప్పుడు సమ్ రేంజ్లో మీరు వైల్ లూప్ ఇదంతా రాయాల్సిన అవసరం ఉందా లేదు. వెరీ సింపుల్ డైరెక్ట్గా మీరు ఫార్ములా రాస్తారు తెగొట్టేస్తారు. మీకు కోడ్ చూపిస్తాను మీకు ఇంకొంచెం బెటర్గా అర్థమవుతుంది. ఓకే సో ఫస్ట్ మనం ఏం చేయాలి ఇది ఈ పర్టికులర్ సమ్ రేంజ్లో మనము లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు రిటర్న్ అరే ఆఫ్ రైట్ మైనస్ అరే ఆఫ్ లెఫ్ట్ ప్లస్ 1 ఇది సమ్ రేంజ్. ఇది చేయాలంటే ఏం మనం ఫస్ట్ ప్రిఫిక్స్ సమ్ అనే ఒక అరేని జనరేట్ చేయాలి. ప్రిఫిక్స్ సమ్ అనే అరే ఎలా జనరేట్ చేయాలి దిస్ ఇస్ ద కోడ్. అండ్ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ప్రిఫిక్స్ సమ్ ఒక అరే మనం ఎలా జనరేట్ చేయాలి అనేది. మీకు డైరెక్ట్గా అర్థమైపోతే చూడండి లేకపోతే నా ప్రీవియస్ వీడియో లెక్చర్ 42ని రీవిజిట్ చేయండి. అక్కడ మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది హౌ టు జనరేట్ ప్రిఫిక్స్ సమ్ అరే అనమాట. ఓకే దిస్ హౌ యూ జనరేట్ ద ప్రిఫిక్స్ సమ్ అరే అండ్ దిస్ హౌ యూ ఎండ్ అప్ ద ప్రాబ్లమ్. సో ఇక్కడ చూసుకుంటే బిగ్ ఆఫ్ 1 టైం కాంప్లెక్సిటీ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేస్తున్నాం. దట్స్ ఆల్ ఫర్ దిస్ పర్టికులర్ వీడియో. నేను మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో అర్థమైనట్లయితే ప్లీజ్ డూ లైక్ ఇట్ షేర్ ఇట్ సబ్స్క్రైబ్ ఇట్ అండ్ హైప్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.